నమస్తే. ఇప్పుడు మనం ఆపోలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాము. ఇక్కడ మేడం గారు ఉన్నారు. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఆపోలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ అంటే మీ యొక్క జాబ్ ఏంటి? ఇక్కడ మీరు ఏం చేస్తారు? హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఐ ఎమ్ ఆల్సో చైర్మన్ సార్, వైఫ్ ఆఫ్ కుమార్ సార్. 1 year అయింది సార్ ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి. ఈ క్యాంపస్లో నేను మా సారు ఎక్కువ 10 hours వర్క్ చేస్తాము. ఎక్కువ ఉమెన్స్ గర్ల్స్ కాలేజ్ కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోవడానికి నేను మోటివేషన్ ఇస్తాను. పిల్లలకి ఉమెన్స్ ఎలాంటి ఇప్పుడు 10th వరకు ఇంట్లోనే ఉంటారు. 10th తర్వాత ఒకేసారి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చాక సొసైటీ ఎలా ఉంది, హాస్టల్లో ఎలా ఉండాలి, వేరే ఇది స్టాఫ్తో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, క్యాంపస్లో తర్వాత
క్యాంపస్లో ఎలా ఉండాలి. అంటే ఇప్పుడు డే స్కాలర్ కమ్ హాస్టల్ కదా. అవును అవును సార్. ఓకే, నీట్ అంటే ఏమేమి సబ్జెక్ట్ ఇక్కడ ఉంది మీకు మెయిన్? బైపీసీ ఎంపీసీ. ఓకే, ఇప్పుడు హాస్టల్ కదా, పిల్లల పేరెంట్స్ తో బాండింగ్ ఉండదు మీకు? చాలా బాగుంటుంది సార్. వాళ్ళు ఎవ్రీ డైలీ కనీసం 2 times అయినా కాల్ చేస్తారు నాకు, ఎవ్రీ స్టూడెంట్ పేరెంట్. చాలా బాగుంటారు. స్టూడెంట్ కూడా లైక్ మై చైల్డ్, ఎవ్రీ స్టూడెంట్. నెక్స్ట్ పిల్లలకి మీకు మధ్య ఎలా ఉంటుంది మేడం కమ్యూనికేషన్ యాజ్ చైర్మన్ గా? అంటే లెక్చర్ వేరే ఉంటుంది, ర్యాపో ప్లస్ చైర్మన్ గా మీకు వేరే ఉంటుంది. మీ దగ్గర పిల్లలు మీకు స్టూడెంట్స్ కి కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? ఎవ్రీ స్టూడెంట్ ఐఎమ్ మదర్ ఆన్సర్. ఏంటంటే మేము క్లోజ్గా ఉన్నప్పుడే వాళ్ళు మనతో అన్ని చెప్పగలుగుతారు. 10th వరకు ఇంట్లోనే ఉంటారు కాబట్టి 10th తర్వాత ఇష్టే పేరెంట్స్ సార్ వాళ్ళు బయటకు వచ్చేది. కాబట్టి వాళ్ళతో నేను చాలా క్లోజ్ ఉంటాను. ఏ విషయమైనా పేరెంట్ వరకు వెళ్ళకుండా నాకే చెప్తారు ఏ విషయం ఉన్నా. అలా చాలా బాగుంటుంది. హాస్టల్ ఎలా ఉంటుంది? హాస్టల్లో శానిటైజేషన్ కానీ వంట మనుషులు కానీ ఎలా ఉంటారు? వాళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తారు? ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఫుడ్ మేము ఇంట్లో ఎలా అయితే చేస్తామో అలాగే ఇక్కడ పిల్లలకు కూడా ఉంటుంది. ప్రతి వెజిటేబుల్ దగ్గర నుండి నేను మా సార్ కలిసి తీసుకొస్తాము. ఏంటంటే వాళ్ళు సిక్ కాకుండా ఉండడం చూసుకుంటాము. సిక్ అయితే డేస్ ఇంట్లో ఉండడము, మళ్ళీ పేరెంట్స్ రావడము, ఇదంతా ఇష్యూ అంటే మేము ఇంట్లో అయితే ఎలా తింటామో వాళ్ళు కూడా అలాగే తినాలనేసి మేము కూడా పిల్లలతో కలిసి భోజనం చేస్తాం. ఇప్పుడు సిక్ అంటే ఒక మాట గుర్తొచ్చింది. ఇప్పుడు మీకు కేర్ కి అంటే దగ్గర నియర్ బై హాస్పిటల్ మీకు ఎవరైనా ఉంటారా స్టూడెంట్స్ చూడడానికి? అంటే ఒక స్టూడెంట్ సిక్ కాగానే మాకు 1 hourలో ఇమీడియట్లీ కాల్ వస్తుంది. వచ్చేస్తే మా డ్రైవర్ నుంచి పంపిస్తాం. ఒక 1/2 hourలో వాళ్ళది క్లియర్ చేసేస్తాం. మేము కూడా 10 వరకు ఇక్కడే ఉంటాం. నేను కుమార్ సార్ ఆల్సో ఇద్దరు ఇక్కడే 10 వరకు ఉంటాం. 10 తర్వాత నేను వెళ్తాం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ మేడం కాలేజ్? దిస్ ఇయర్. ఎలా ఉంది అంటే పిల్లలకు వాళ్ళు లెక్చర్ చెప్పే విధానం మీరు అంటే ఎనాలిసిస్ చేస్తారా స్టూడెంట్స్ తో? లెక్చర్స్ కి స్టూడెంట్స్ కి ఏమవుతుంది, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా? యాజ్ ఎ చైర్మన్ గా మీరు ఎనాలిసిస్ చేస్తారా? చేస్తాము. 10 years ఎక్స్పీరియన్స్ సార్ వాళ్ళకి మంచి ఫ్యాకల్టీ తీసుకున్నాము. కుమార్ సార్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మళ్ళీ ఏంటంటే 2 daysకి ఒకసారి నేను పైకి వెళ్ళి ఎవ్రీ స్టూడెంట్కి మోటివేషన్ క్లాస్ తీసుకుంటాను. ఎలా ఉండాలి, ఎందుకంటే ఉమెన్స్కి ఇప్పుడు సొసైటీలో తెలియాలి ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది చాలా కేరింగ్ తీసుకుంటాను. అంటే పిల్లలు ర్యాంక్ అంటే వీరు ర్యాంక్ సంపాదించిన తర్వాత ఇక్కడ మీ కాలేజ్ గుర్తుపెట్టుకోవాలి. మీకు పలానా కాలేజ్ నుంచి ఆపోలో ఎడ్యుకేషన్ వచ్చిన చాలా గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలి. వాళ్ళని చూసి ఇంకా 10 మంది జాయిన్ కావాలి. అంటే అలాంటి ర్యాపో మీరు స్టూడెంట్ మధ్యలో మెయింటైన్ చేశారు అనుకోండి, అంటే కాలేజ్ మధ్యలో పేరెంట్స్ కూడా మంచి ఇంప్రెషన్ కలిగి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు అపోలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో మనమైతే చైర్మన్ గారితో స్వర్ణ మేడం గారితో మనము ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఓర్ స్టూడియో. How are you all? ఓకే సూపర్ ఎనర్జీ. ఇప్పుడు మనం ప్రజెంట్ అపోలో కాలేజ్ ఇన్స్టిట్యూట్ లో హైదరాబాద్ లో ఉన్నాము. ఇప్పుడు మనం వచ్చిన దీనికి ఏంటంటే కాలేజ్ ఏ విధంగా నడుస్తుంది, మేనేజ్మెంట్ ఎలా ఉంది, మరి స్టూడెంట్స్ సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారు, టీచింగ్ ఎలా ఉంది అన్ని మనం తెలుసుకోనికి స్టూడెంట్ దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు నీ పేరు? శివాని సార్. శివాని. హాయ్ శివాని, హౌ ఆర్ యు? ఫైన్ సార్. యా ఓకే. శివాని, ఇప్పుడు మీకు మేనేజ్మెంట్ ద్వారా కానీ లెక్చరర్ ద్వారా కానీ ఎలాంటి కమ్యూనికేషన్ ఉంటుంది? మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ చేస్తారా? ఎస్ సార్, చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదే ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్తుంటారు. యా సుష్మిత, ఇంకా చెప్పండి, లెక్చరర్స్ మీకు టీచింగ్ చెప్పేటప్పుడు మీకు అన్ని సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఎస్ సార్, అన్ని చెప్తారు. ఓకే. ప్రతి ఒక్కటి చెప్తారు. ఏం డౌట్స్ ఉన్నా సరే అంత క్లారిఫై ఓకే. ఇప్పుడు ఏమేమి సబ్జెక్ట్ ఉన్నాయి? ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ. దాంట్లో మీకు సబ్జెక్ట్ వైజ్ గా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తారా? ఎస్ సార్. యా ఓకే. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు ప్రిపరేషన్ కి వీక్లీ వన్స్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్. సింధు. సింధు, ఇప్పుడు మీరు లేడీస్ కదా, అలా ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీకు చూస్తున్నాం కదా, ఇప్పుడు అన్ని కాలేజీలో కూడా మనకు సీసీ కెమెరాలు కానీ అన్ని సెక్యూరిటీ కానివ్వండి, అంటే మేనేజ్మెంట్ పిల్లలతో కమ్యూనికేషన్ అయ్యే విధానమే కానివ్వండి, ఎలా వస్తుంది మీకు? బాగుందా? యా ఓకే ఓకే, దట్స్ రైట్. నీ పేరు? యా అనసూయ. ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మీ 10th క్లాస్ ఎక్కడ? దేవరకొండ నుంచి ఇక్కడ వచ్చావు. ఎలా ఉంది ఇక్కడ స్టడీ? ఎలా ఉంది? బాగుందా? అంటే అక్కడ హాస్టల్లో కంటే ఇక్కడ కంపేర్ ఎలా ఉంది? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? ఇది ఎక్కడ ఇప్పుడు ఇక్కడ టీచర్స్ చెప్పే విధానం కానీ బాగా నచ్చుతుందా? అంటే నువ్వు నీ గోల్ ఏంటి? ఏమో డాక్టర్. అంటే ఇక్కడ మీకు డాక్టర్ సంబంధించి నీకు కోచింగ్ ఇస్తున్నారా? ఓకే, అర్థమవుతుందా బాగా? ఓకే. అంటే నువ్వు ఫ్యూచర్ లో అంటే నీ కెరీర్ నువ్వు బిల్డ్ చేసుకొని నీ గోల్ రీచ్ అవుతావా? అంటే నువ్వు చెప్పగలుగుతావా వేరే వాళ్ళకి బాగుంది కాలేజీ వెళ్ళండి అని చెప్పగలుగుతావా? కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నాయా?
ఓకే నెక్స్ట్ హాయ్ హాయ్ Sir, my name is Gayatri. ఎక్కడ నుంచి చదువుతుంది I'm from Unnavati. వనపర్తి అంటే అక్కడ ఏ స్కూల్లో చదివారు Sahil University. ఇక్కడ ఎవరు రికమెండ్ చేశారు ఇక్కడ మరి మీరు వచ్చారా లేకపోతే బయట తెలుసుకొని వచ్చారా కాలేజ్ బాగుంది తెలుసుకొని వచ్చారు ఓకే ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది మీతో Here we have faculty and they are very friendly with us. They explain every topic very clearly and deeply. And here I'm going to study in NEET. ఓకే NEET purpose I'm here and they teach very well. ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ అన్ని బాగా క్లారిటీ మీకు సబ్జెక్ట్స్ అయితే చూసుకుంటే లెక్చర్స్ మీకు ఓకేనా బాగానే చెప్తారా Yes, they clear every doubt. ఓకే What periods they clear. ఓకే నువ్వు హాస్టల్ తీసుకురా Hostels. హాస్టల్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా Homely food. ఉంది Yeah, homely food and security is very good here. And sanitization is the best. ఓకే మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత స్టడీ అవర్ ఉంటుందా Yes, sir. ఎన్ని అవర్స్ ఉంటుంది స్టడీ అవర్ Evening 2 hours, morning 2 hours. ఓకే నైట్ అవర్స్ మరి సెక్యూరిటీ ప్రకారం చూసుకుంటే ఎలా ఉంటుంది 24/7 here we have security with security and madam and chairman sir and I'm also will be with us. ఓకే అంటే వాళ్ళు వచ్చి చూస్తున్నారా చైర్మన్ వాళ్ళు వచ్చి అన్ని చెక్ చేసుకొని చూస్తున్నారా హోప్ అనేది ఉంది మీకు అంటే మీరు కంటిన్యూ అవుతారా ఇలాగే సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతారా లేకపోతే రాసే అవకాశం ఉందా? ఎందుకంటే టీచర్స్ బాగున్నారు కాలేజ్ బాగుంది మేనేజ్మెంట్ బాగుంది అందుకే మీకు ఫుల్ హోప్ వచ్చేది వెరీ గుడ్ ఓకే ఎలా ఉంటుంది గుడ్ అంటే మీ ఇంట్లో అమ్మ చేసిన మాదిరి ఉందా రైట్ తింటున్నాం మంచిగా హ్యాపీ బట్ మరి స్టడీ కూడా అలాగే ఉండాలి ఓకేనా ఎలా ఉంది లెక్చర్ అంటే టీచింగ్ ఎలా ఉంది మేనేజ్మెంట్ ఎలా ఉన్నారు మీకు అంత బాగుంది భయపడదు చెప్పు అంటే ఏ స్కూల్ నుంచి వచ్చారు ఓ ఎక్కడ అంటే పోచంపల్లి ఓకే అంటే అక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఎలా వచ్చావు అంటే ఎవరైనా చెప్పారా లేదంటే ఫ్యాకల్టీ మీటింగ్ వచ్చావు ఎడ్యుకేషన్ ఫెయిర్కి వెళ్ళి వచ్చావా ఇక్కడ నువ్వు వచ్చావు ఫుడ్ ఫ్యాకల్టీ వచ్చేసి నేర్చుకుంటావు అంటే బాగా నేను ప్రిపేర్ అవుతావా మెయిన్సా ఓకే అంటే నీ పేరెంట్స్ వస్తారా డిస్ట్రిక్ట్ వచ్చారా ఓకే అంటే వీక్లీ వన్సా వీక్లీ వన్స్ వస్తావా ఓకే బాగా చదువుతున్నావు మరి మీ హోప్ ఉందా గోల్ రీచ్ అవుతావా ఓకే గుడ్ హాయ్ రా ఏం పేరు మీ పేరెంట్స్ లైఫ్ స్టైల్ గుడ్ డే చెప్పండి ఏం తీసుకున్నావు అంటే నువ్వు ఫ్యూచర్ ఏమో అగ్రికల్చర్ ఓకే ఫైన్ ఎలా ఉంది ఇక్కడ లెక్చర్ చెప్పే విధానం ఎలా ఉంది ఓకే అంటే ఇప్పుడు చెప్పడం కాకుండా మెటీరియల్స్ ఏమైనా ఇస్తున్నారా కాలేజ్ తరఫున మెటీరియల్స్ ఇస్తున్నారా ఉన్నాయి అవి అంటే మీకు అర్థమయ్యే మాదిరిగా ఉంటాయా ఇక్కడ చెప్పిన మాదిరిగా మీకు వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తున్నారా ఇలా మీకు తగ్గట్టుగా ప్రిపేర్ చేసి ఇస్తున్నారా ఓకే డైలీ మీరు చదువుతున్నారా మెటీరియల్స్ ఓకే ఇంకా ఇది కాకుండా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ జనరల్గా చూస్తున్నారా ఓకే వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీకు ఎన్ని అవర్స్ ఉన్నారు పీరియడ్స్ ఎన్ని అవర్స్ ఉంటుంది పీరియడ్స్ ఎన్ని అవర్స్ ఉంటుంది 2 అవర్స్ ఉంటుంది ఎన్ని క్లాస్ పెడతారు రెగ్యులర్గా 6 క్లాసెస్ ఈ తర్వాత స్టడీ అవర్స్ ఎన్ని గంటలు వచ్చి స్టడీ అవర్స్ రైట్ 10 వరకు గుడ్ చాలా కష్టపడుతున్నారు గోల్ రీచ్ అవ్వాలి వర్షిత వర్షిత ఇప్పుడు నువ్వు ఎక్కడ లోకల్ డే స్కాలర్స్ డే స్కాలర్స్ అంటే ఇప్పుడు నేను అడిగినట్టు హాస్టల్లో ఉన్నారు డే స్కాలర్స్ అంటే నేను అడగాలి ఇప్పుడు ఈ కాలేజ్ గురించి బయట వాళ్ళు అంటే నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా నువ్వు చదివిన స్కూల్ ఏ స్కూల్ చదవాలి ఇండస్ వ్యాలీ మంచి స్కూల్ అక్కడ చదివిన వాళ్ళు వేరే రాష్ట్రం చదువుతున్నారు ఇప్పుడు అంటే వాళ్ళు అడుగుతారా మీరు అంటే మీ కాలేజ్ ఎలా ఉంది అని అంటే నీకు ఎలాంటి హోప్ ఉంది ఇక్కడ కంపేర్ విత్ అదర్ కాలేజ్ యువర్ కాలేజ్ ఇక్కడ చాలా బాగుంది సార్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు డౌట్స్ అన్ని చేసాం సార్ ఓకే అంటే ఇప్పుడు నువ్వు మీ పేరెంట్స్ వస్తారా ఇక్కడికి మేనేజ్మెంట్ కలుస్తారా కలుస్తారు సార్ ఏం తీసుకున్నావు ఇక్కడ ఎంపీసీ తీసుకున్నావా ఓకే క్లార్క్ అంటే టీచింగ్ ఎలా ఉంటుంది అన్ని చాలా బాగుంటుంది సార్ చాలా బాగుంటుంది అంటే డేస్ గట్టిగా మాట్లాడి తినలేదా నువ్వు చాలా బాగుంది ఓకే రైట్ అన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు
ఓకే, అంటే స్టడీ అవర్ మరి నువ్వు కాలేజ్ అయిపోయినాక ఇక్కడ స్టడీ అవర్ అయిపోయినాక స్టడీ అవర్ అయిపోయాక వెళ్తాను. స్టడీ అవర్ అయిపోయినాక వెళ్తాం. స్టడీ అవర్స్ లో మీకు ఫ్యాకల్టీ ఉంటాడా? ఫ్యాకల్టీ ఉంటుంది. స్టడీ అవర్స్ లో క్వశ్చన్స్ అడుగుతారా సార్? ఇక్కడ ఒకటి ఏంటంటే మనము క్లాస్ చెప్పిన తర్వాత స్టడీ అవర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చదువుకొని క్లాస్ లో ఎందుకంటే గ్రౌండ్ లోకి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా స్టడీ అవర్స్ లో వింటే అది బాగుంటుంది. అది కండక్ట్ చేయడం మేనేజ్మెంట్ అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ పిల్లలు కూడా వీళ్ళు ఒరిజినల్ గా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే కొంత కాలేజ్ చూస్తున్నాం బయట క్లాసెస్ అయిపోయినాయా ఫ్యాకల్టీ ఎప్పుడు వెళ్దామా ఇంటికి అన్నట్టుగా ఉంటారు. బట్ అక్కడ ఇక్కడ అలాంటి పరిస్థితి ఏం లేదు. మేనేజ్మెంట్ కూడా ఫుల్ స్ట్రిక్ట్ గా ఉంది. ఫ్యాకల్టీ కూడా మంచి అంటే వాళ్ళ టైం అయిపోయిన తర్వాతనే స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాతనే పిల్లలకి అన్ని డౌట్ క్లారిటీ చేసి వెళ్ళడం అనేది అప్రిషియేట్ చేయాలి మేనేజ్మెంట్. ఓకేనా? చెప్పరా ఏంటి? అమృత. అమృత బాగా చదువుతావా? ఓకే, ఇప్పుడు ఏం తీసుకున్నావు ఇక్కడ? ఎంపీసీ తీసుకున్నావు. అంటే ఎలాంటి హోప్స్ ఉంది? ఇప్పుడు నువ్వు కాలేజీలో చదివావు, రేపు పొద్దున నీకు గోల్ రీచ్ అవ్వాలి అంటే నీకు నువ్వు ఎలా చదివావు, నువ్వు లెక్చర్ చెప్పిన స్టడీ మెటీరియల్స్ కానీ నువ్వు చదువుకొని రేపు పొద్దున గోల్ ఎలా రీచ్ అవ్వాలి? మా కాలేజ్ మెటీరియల్స్ బాగుంటాయి సార్. ఏదైనా సబ్జెక్ట్ మాకు అర్థం కాకపోయినా అందులో చూస్తే చదివితే మాకు అర్థం అవుతుంది మంచిగా. సార్ వాళ్ళు కూడా మేము అడిగిన డౌట్స్ ఏమంటే చెప్తారు. బయట కాలేజ్కి ఈ కాలేజ్కి ఏంటంటే ప్రతి పర్సన్కి ఇండివిజువల్ కేర్ ఉంటుంది. అది బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ చదవడం వల్ల నాకు నా గోల్ రీచ్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ నాకు బిల్డ్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఇది నువ్వేంటి నీటా ఎంపీసీ? దాంతో పాటు ఇంకేమేమి కోర్సులు జరుగుతున్నారు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంసెట్, ఎన్ఐటి, ఐఐటి, జేఈఈ మెయిన్స్, వీక్లీ టెస్ట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అంటే కంటిన్యూ అవుతావా నెక్స్ట్ ఇయర్ కూడా? ఇక్కడ నీకు అంతా బాగుంటుంది సార్. మాకు ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అంత చదువుకున్నా కూడా డౌట్స్ క్లారిటీ మంచిగా ఉంటుంది సార్. ఎంపీసీ మ్యాథ్స్ అయితే మంచిగా అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎటువంటి చిన్న డౌట్స్ అయినా కూడా దగ్గర తీసుకొని చెప్తాడు. మంచిగా ఉంటుంది. మనం సక్సెస్ అవుతానని నాకు హోప్ ఉంది సార్. మంచిగా అంటే ఇప్పుడు నీ సబ్జెక్ట్ కాకుండా లీడ్ తీసుకుంటున్నారు, ఇంకోటి తీసుకున్నారు వాళ్ళు కూడా హోప్ అంటే వాళ్ళు కూడా ఓకే ర్యాంక్ సాధించగలుగుతారు అనే హోప్ పక్కా ఉన్నది సార్. అంటే అట్లా మమ్మల్ని మంచిగా ఎక్స్పీరియన్స్ చేశారు సార్. వాళ్ళు కూడా ఆ సబ్జెక్ట్ అనే కాదు, మమ్మల్ని మంచిగా చదువుకోవాలి, మాకు ఏది ఎట్లుంటుంది, చదువుకోకపోతే ఎట్లుంటుంది, చదివితే ఎట్లుంటుంది అని అంతా క్లారిటీగా చెప్పేస్తారు సార్. అంటే అంత హోప్ ఉంది, 100% హోప్ ఉంది నీకు ర్యాంక్ కొడతావు. కొట్టి కూడా కాలేజ్ పేరు నిలబెట్టాలి, లెక్చర్ కూడా నేను చూస్తే గర్వంగా ఉండాలి. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ కష్టపడాలి. స్టడీ హాల్లోనే కాకుండా నువ్వు పర్సనల్గా కేర్ తీసుకొని చదువుతున్నావా? పర్సనల్ పైకి పోయినాక కూడా చదువుకుంటాను సార్. ఏం పేరు? ఏం తీసుకున్నావా? ఏం కోర్సు? బైపీసీ. బాగా చదువుతున్నావా? ఎలా చెప్తున్నారు? నీకు ఎలా ఉంది హోప్? ర్యాంక్ కొడతావా? నీట్ అంటే నీకు కొట్టాలి అనడానికి తప్పదు కానీ నువ్వు కష్టపడాలి. నువ్వు కష్టపడుతూ రెడీ అవుతావు. లెక్చర్ ఎలా ఉన్నారు? సబ్జెక్ట్ వైజ్గా ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా నీకు టీచ్ చేస్తున్నారు? సబ్జెక్ట్ వైజ్ అన్నీ బాగుంది సార్. బయాలజీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ పరంగా కూడా మాకు అర్థమయ్యే విధంగా చెప్తారు సార్. మాకు 2 వచ్చిన వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో గుడ్ ఫ్యాకల్టీ సార్. ఎన్ని గంటలు చదువుతున్నావు? డైలీ మార్నింగ్ 6 to నైట్ 10:30. ఓకే, గుడ్. మేనేజ్మెంట్ మీకు అంటే ఎలా ఉంటుంది మేనేజ్మెంట్ మీలో? ఫ్రెండ్లీ అంటే మీకు ఇక్కడ ఇబ్బంది వస్తే హాస్టల్ ఫుడ్ కానీ ప్లస్ క్లాస్లో కానీ లెక్చరర్తో ఇబ్బంది వస్తే కంప్లైంట్ తీసుకెళ్తారా మేనేజ్మెంట్ వాళ్ళకి? కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు రెక్టిఫై చేస్తారా? ఓకే, మీకు వస్తారా? విజిట్కి వస్తారా? ఎక్కడ ఏముంటుంది? భూదానికి వచ్చాం మీరు దగ్గరే. హాయ్ రాజు, వాకింగ్ ఉంటే ఏం తీసుకున్నావు? బయట తీసుకున్నావు. ఓకే, ఇప్పుడు నీట్ ఎలా చెప్తున్నారు లెక్చర్స్? అర్థమయ్యే విధంగా చేస్తున్నారా? Lecturers మంచిగా చెప్తారు. Very experienced lecturers are there. They clear very clearly doubts and we also ask doubts. అప్పుడే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు doubts అన్ని. అంటే నువ్వు నీట్ గోల్ అంటే నీట్ ర్యాంక్ కొడతావా? 100%. 100% కొడతా సార్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మాకు టీచింగ్ పర్పస్ కానీ వేరే మాకు సపరేట్గా అప్రోచ్ ఉంది కాబట్టి
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ వీక్లీ ఎగ్జామ్స్ రాస్తాను కాబట్టి నాకు డెఫినెట్గా నీట్ ర్యాంక్ వస్తాను. మెటీరియల్స్ ఇస్తారు కదా, మెటీరియల్స్ మీకు యూజ్ అవుతున్నాయా? అంటే వాళ్ళ లెక్చర్ ఇచ్చిన మెటీరియల్స్ సబ్జెక్ట్ అంటే బుక్స్లో ఈ మెటీరియల్స్ సేమ్ మీకు అంటే చూసుకొని రేపు పొద్దున హోప్స్ ఉంది మనకు కొట్టగలుగుతాము అనే హోప్ 100% నీట్ ర్యాంక్. హలో ఏం కదా ఏం తీసుకున్నావు ఇక్కడ సబ్జెక్ట్? నీట్ చదువుతున్నావు అక్కడ నుంచి బేస్ కాదా హాస్టల్? ఓకే, ఎక్కడ నుంచి వచ్చావు? ఎక్కడ వరంగల్? ఓకే, అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి 10th లో? 527. ఓకే, 527 అంటే గుడ్. ఇప్పుడు నువ్వు అక్కడ 10th నుంచి చదువుకొని వచ్చావు కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడికి ఇక్కడ కంపేర్ ఎలా ఉంది? స్కూల్ డేస్ వేరే ఉంటాయి, కాలేజ్ డేస్ ఎలా ఉంటాయి? స్కూల్ సబ్జెక్ట్ వేరే ఉంటుంది, కాలేజ్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది? నువ్వు ఎలా అంటే నీకు ఎలా అర్థమవుతుంది? నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు? దాని గురించి డిఫరెంట్. చాలా బాగుంది సార్. చాలా నేను డౌట్స్ అయినా క్లియర్గా చెప్తారు. అర్థం కాకపోతే మళ్ళీ వీసాలు అడిగినా చెప్తారు. ఏం కసిరించుకుంటారు, అట్లా ఏం కోపానికి రారు, మంచిగా చెప్తారు. నీట్ పేపర్స్ కూడా మాకు వీక్లీ పెడతారు. చాలా బాగుంటుంది సార్. ర్యాంక్ కొడతావా? ఎస్ సార్. ఎన్ని గంటలు చదువుతున్నావు? సార్ మార్నింగ్ 6 to ఈవినింగ్ నైట్ 10. గుడ్. చెప్పమ్మా, ఏం పేరు నా పేరు? నిజశ్రీ సార్. నిజశ్రీ. ఏం తీసుకున్నావు ఇక్కడ? ఎంపీసీ. చదువుతున్నావు బాగా? మంచిగా చదువుతాను. ఎలా ఉంది మేనేజ్మెంట్? ఎలా ఉంది? లెక్చర్స్ ఎలా ఉన్నారు? క్లాసులు ఎలా జరుగుతున్నాయి? అన్నీ చాలా బాగున్నాయి. ఫ్యాకల్టీ కూడా చాలా మంచిగా చెప్తారు. ఏ డౌట్స్ ఉన్నా తొందరగా క్లారిఫై చేస్తారు. ఓకే, లెక్చర్ అడుగుతుంటావా? డౌట్ ఎస్ సార్, అడుగుతాను. ఇమ్మీడియట్ గా చెప్తారా వాళ్ళు? ఎలా? ఏమంటే చెప్తారు. ఓకే, ఇప్పుడు ఏంటి నువ్వు నీటా ఎంపీసీ ఎంసెట్ ర్యాంక్ కొడతావా? మరి మెయిన్స్ కష్టపడుతున్నావా? ఎలా ఉంటుంది మేనేజ్మెంట్? ఎలా ఉంటుంది? మంచిగానే చెప్తారు. మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. అన్నీ చిన్నది అడిగినా డౌట్ మొత్తం క్లారిఫై చేస్తారు. ఓకే, ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఇంటికాడ చేసినట్టు ఉంటుంది. బాగుంటుందా? అంటే వంట మనుషులు, శానిటైజర్ అవన్నీ క్లీన్ గా అన్నీ బాగానే ఉంటాయి సార్. పేరెంట్స్ వచ్చారా? విజిట్ చేశారా కాలేజ్? వచ్చి సార్ చాలాసార్లు వచ్చారు. మంచిగానే చదువుతున్నాం అంటే ఇంకా బాగుంది, ఫ్యాకల్టీ కూడా మంచిగా చదవని అంటారు. తిన్నారా? తినబెట్టినా ఒకసారి పేరెంట్స్? తిన్నారు సార్. ఎందుకంటే కూడా బాగుందని అన్నారు, తిన్నారు అన్నారు. ఎందుకంటే స్టడీతో పాటు హెల్త్ ఇంపార్టెంట్ ఉండాలంటే ఫుడ్ బాగుండాలి. పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ నుంచి వచ్చి అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ పెట్టిన తింటారు కాబట్టి హెల్తీ ఉంటుంది అక్కడ. ఇక్కడ హాస్టల్ ఎలా ఉంటుందంటే కొందరికి ఎలా ఉంటుంది, అపోహలు ఉంటాయి. హాస్టల్లో శానిటైజర్ ఉండదు, కూరగాయలు క్లీన్ చేయరు, వంట మనుషులు బాగుండరు, అవన్నీ చెప్తారు. ఇప్పుడు మనం గ్రౌండ్ రియాలిటీ ప్రకారం పిల్లలు చెప్పేది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంటే శానిటైజర్ కానీ వంట మనుషులు కానీ ఇంటి వంటలాగా ఉంటుంది అంటారు. అంటే స్టడీతో పాటు మేజర్ పార్ట్ ఏంటంటే మనకు ఫుడ్ విషయంలో కూడా పిల్లలు 100% సాటిస్ఫాక్షన్ ఉన్నారు. నెక్స్ట్ అమ్మ, ఇప్పుడు నువ్వు ర్యాంక్ కొడతావా మరి? పక్కా కొట్టేసారు. ఓకే, అంటే ఇంకెన్ని డేస్ ఉంది మీకు? ఇంకా 2 months అన్నమా. అంటే ఇప్పటివరకు మీకు మెటీరియల్స్ కానీ వాళ్ళు ఇచ్చినవన్నీ ఓకేనా? నువ్వు రిసీవ్ చేసుకున్నావు? చేసుకున్నాను సార్. మంచిగానే ఉన్నాయి మెటీరియల్స్ కూడా. అందులోనే ఎక్కువ ఒకవేళ డౌట్ వచ్చినా మంచిగా క్లారిఫై చేస్తారు. ఇంకా హాయ్, ఏం పేరు అమ్మ? తేజస్విని. ఏం తీసుకున్నావు కదా ఇక్కడ? ఎంపీసీ. ఎలా ఉంది స్టడీ? ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు? హలో, హాస్టలా? అంటే హాస్టల్ అంటే ఏం తీసుకున్నావు? సబ్జెక్ట్ ఏంటి? ఎంపీసీ మ్యాథ్స్. ప్రిపేర్ అవుతున్నావా బాగా? ఓకే, లెక్చరర్స్ ఎలా ఉన్నారు? డౌట్స్ అడుగుతున్నావా? వాళ్ళు ఇచ్చిన దానికి నువ్వు మెటీరియల్స్కి మళ్ళీ పొద్దున నీకు స్టడీ అయిన తర్వాత ఎగ్జామ్ పెడతారా? వీక్లీ ప్రకారం ఎగ్జామ్ పెడతారా? అంటే మార్క్స్ మీ పేరెంట్స్ ఇస్తారా లేదంటే మీరే హైడ్ చేస్తారా? మేనేజ్మెంట్ పెడతారా, మీకు ఇస్తారా? అంటే ఇక్కడ చెప్పుకోవాలి, మేనేజ్మెంట్ అంటే కొన్ని కాలేజెస్లో వీక్లీ ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే పిల్లలకి ఇచ్చి వేస్తారు. అంటే పేరెంట్స్ వరకు రీచ్ అవ్వదు అది యాక్చువల్గా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందంటే వాట్సాప్ బేస్ చేసుకొని ప్రతి వాళ్ళ పేరెంట్స్ కాలేజెస్ గ్రూప్ ఉంటుంది కాబట్టి మరి అది కూడా చెప్పాల్సిన ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు పిల్లల భవిష్యత్తు గురువుల వద్ద వాళ్ళు పెట్టారు 2 years వరకు, కాబట్టి అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మేనేజ్మెంట్ని వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటి, పిల్లలు కూడా భయంతో చదవగలుగుతారు. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కాలేజీలో ఓకే, పేరెంట్స్ కూడా కమ్యూనికేషన్ గుడ్ అని చెప్పుకోవచ్చు.
హాయ్ ఏ పేరు మౌనిక ఏం తీసుకున్నావు బాగా చదువుతున్నావా ఎలా ఉంది కాలేజ్ ఎలా ఉంది మేనేజ్మెంట్ ఎలా ఉంది లెక్చర్ ఎలా ఉన్నారు నువ్వు డేస్ కాలరా హాస్టల్ ఓకే అన్నీ చెప్తున్నారంటే ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుంటుంది సార్. కమ్ ప్లీజ్ హోమ్లీ ఫుడ్ ఉంటుంది సార్. చాలా చక్కగా ఉంటుంది. మంచి టాలెంట్ ఉంది. ఓకే అంటే మీకు ఎన్ని అవర్స్ ఉంటుంది పీరియడ్ 2 hours ఉంటుంది. ఎన్ని పీరియడ్స్ పర్ డే బట్ 6 weeks. 6 పీరియడ్స్ ఉంటాయి అంటే అన్ని సబ్జెక్టులకు లెక్చర్ అన్నీ ఉన్నారా ఓకే మేనేజ్మెంట్ మీకు ఎలా అంటే ఇన్స్ట్రక్షన్ ఇస్తుందా ఎలా ఎలా చదవాలి ఏంటి లెక్చర్స్ మీకు అర్థం కాకుండా మీకు మాకు కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళు మీకు చెప్తారా చెప్తే సార్ అవుతుంది. రమ్మని ఎక్స్ప్లెయిన్ చెప్పిస్తాం. ర్యాంక్ కొడతావా ఓ 100%. ఎన్ని గంటలు చదువుతున్నావు డైలీ మార్నింగ్ 6 to 10. ఇక్కడ అపోలో ఎవరిని చూసినా కానీ 10 అవర్స్ ఉంటున్నారు అంటే మనకు ఉండే 24 అవర్స్ ఉంటుంది టైము మరి ఆ 24 అవర్స్లో 10 అవర్స్ చదువు కేటాయిస్తున్నారు సరే ఒక 2 అవర్స్ అనుకోండి గేమ్ అనుకోండి ఏదైనా అనుకోండి కానీ ఇక్కడ మేనేజ్మెంట్ని ఒకటి అప్రిషియేట్ చేయాలి మంచి ఒక ప్రవర్తన అనేది ఇక్కడ నాకు ఆఫీస్ ఉంది అపోలో కాలేజీలో 10 అవర్స్ విత్ స్టడీ అవర్తో సహా కాబట్టి ఎవరైనా కానీ రేపు పొద్దున ర్యాంక్ కొట్టి డాక్టర్స్ ఇంజనీర్స్గా సెటిల్ అయిన తర్వాత మేనేజ్మెంట్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మరి మీ చెల్లెళ్ళు ఎవరైనా చుట్టాలలో రిలేటివ్లో ఎవరైనా ఉంటారో వాళ్ళకు మీరు కాలేజీ గురించి చెప్తారని మన మేనేజ్మెంట్ కూడా మీ నుంచి ఆశిస్తుంది ఏ పేరు ఎక్కడ నుంచి వచ్చావు అమర్ గారు ఏం తీసుకున్నావు ఇక్కడ కోర్స్ ఏంటి బైపీసీ నీట్ డాక్టర్ అవుతావా డాక్టర్ అవ్వాలని వచ్చావు అవుతావు మరి అవ్వాలంటే కష్టపడాలి కదా ఎలా ఉంది అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉంది లెక్చర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు సార్. ఎలాంటి డౌట్ అయినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. నెక్స్ట్ చిన్న డౌట్ అయినా కూడా కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. నెక్స్ట్ వేరియేషన్ కూడా ఇప్పుడు లెవెల్స్ ఉంటారు లెవెల్స్ ఉంటారు అందరికీ కంబైన్ అయ్యి క్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ కొంచెం లెవెల్స్ వాళ్ళకేమో ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు లెవెల్స్కి ఏమో ఇంకా కొంచెం ఎక్కువ వర్క్షీట్ చేస్తారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగుంటుంది సార్. ఓకే ఫుడ్ విషయం ఫుడ్ ఎలా ఉంటుంది ఫుడ్ కూడా హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది సార్. చాలా బాగుంటుంది. శానిటైజేషన్ ఎస్ సార్ కూడా బాగుంటుంది. క్లీన్గా ఉంటుంది. క్లీన్గా ఉంటుంది వాటి ఏం తీసుకున్నావు ఎంపీ తీసుకున్నావు ఎలా చదువుతున్నావు ఎలా క్లాస్ ఎలా అవుతున్నాయి అంటే లెక్చర్స్ ఎలా చెప్తున్నారు డౌట్స్ అడిగినా కానీ నీకు అర్థమయ్యేట్టుగా ఉందా సార్ బాగా చెప్తారు ఫ్యాకల్టీ అయితే బాగా మంచి డౌట్స్ క్లియర్ చేస్తారు మనకి చిన్న డౌట్ మంచిగా ర్యాంక్ కొడతావా తప్పకుండా సార్ పక్కా కూడా గుడ్ 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 కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్ వెరీ గుడ్ అండి బాగుంది హాయ్ అమ్మ ఏం పేరా మంచిగా ఏం తీసుకున్నావు బైపీసీ నీట్ ఎక్కడ నుంచి వచ్చావు డేస్ కలరా హాస్టల్ హాస్టల్ చదువుతున్నావు కదా ఎలా ఉంటుంది లెక్చరర్ ఎలా ఉన్నారు చెప్తున్నారు మీకు మేనేజ్మెంట్ ఎలా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత స్కూల్ డేస్కి ఇక్కడికి కంపేర్ ఏముంది డౌట్స్ అవన్నీ మీకు అర్థమయ్యారు వీటిలో చెప్తున్నారా కొడతావా ర్యాంక్ నన్ను కొట్టిన తర్వాత నీతో పాటు ఒక రేపు పొద్దున మీ ఊళ్ళో కానీ మీ చుట్టాలో కానీ ఒక 100 మంది రావాలి 100%.